అంజలికి వాళ్ళ అమ్మ తనని తిడుతుందా, దూరం పెడుతుందా, ఇవన్నీ పట్టట్లా. కేవలం వాళ్ళ అమ్మని చూసుకుంటున్నానా, వాళ్ళ అమ్మ తనతో అంటే ఇప్పటి వరకు ఒక అనాథ బతుకు. తన అమ్మ ఎవరో తెలియదు, తన కుటుంబం ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. తనకి ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం వచ్చింది అంటే ఆ ఆనందంతోనే ఉండిపోతుంది. అయితే ఈ లోపు వాళ్ళమ్మ అంటే గీతాంజలి అమ్మమ్మని తీసుకురమ్మంటుంది. పెద్ద ఆవిడని తీసుకురమ్మనంగానే ఇక అంజలికి ఆనందం రెట్టింపు అయిపోతుంది అనమాట. ఎందుకనంటే వాళ్ళ అమ్మని దగ్గర నుంచి చూడొచ్చు కదా, అంత పాపం మొహం వాచిపోయి ఉంటుంది. అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇక వాళ్ళ అమ్మని చాలా దగ్గర నుంచి చూస్తుంది. లేకపోతే వాళ్ళ అమ్మ తనని అక్కడికి దాకా అంటే తన కళ్ళ ముందు కూడా కనిపించకుండా మాట్లాడుతూ ఉంటున్నాను. అంత హ్యాపీగా నవ్వుకుంటుంటే గీతాంజలిని చూసి అంజలి అలా దూరం నుంచి తన తల్లిని అలా చూసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఎవరికైనా కన్న తల్లి అంటే చాలా ఇష్టం ఉంటుంది. పైగా తన కన్న తల్లి ఎన్ని కష్టాలు పడిందో తెలుసుకున్నాక తన తల్లి మీద ఇంకా రెట్టింపు ప్రేమ పడింది. ఈ లోపు విపరీతంగా దగ్గు స్టార్ట్ అయిపోతుంది. పులమారుతుంది అనమాట. పులమారేసరికి ఇంకా ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న వాళ్ళు అయ్యో వాటర్ అని పని వాళ్ళకి చెప్తున్నారు, కానీ ఒక్కళ్ళైనా లేచి వంటిట్లోకి వెళ్ళి తెచ్చిన నాదుడు లేడు. అయితే గీతాంజలికి అంజలి తెస్తుంది అనమాట. తెస్తే ఆ వాటర్ తాగి కొంచెం కుదుట పడుతుంది, లేకపోతే అసలు ప్రాణం పోయేంత వచ్చేస్తుంది అనమాట దగ్గు. అయితే ఇంకా ఏమవుతుందంటే సరే అని చెప్పి థ్యాంక్స్ అంజలి అని మొగుడు అంటాడు. గీతాంజలి మొగుడు బాలచంద్ర అంటాడు అనమాట. అనేసరికి ఇంకా కోపంతో రగిలిపోతుంది. నాకెవడు వాటర్ తెచ్చిమ్మన్నాడు, అసలు తన మొహమే చూడకూడదు అనుకుంటున్నాను, తన ఇదే చూడకూడదు అనుకుంటున్నాను, ఎవరు తీసుకురమ్మన్నారని చెప్పేసి అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది అనమాట. మామూలుగా అవ్వదు. అయితే ఇక పాపం అంజలికి ఆ బాధ అంతా ఇదవుతుంది. అంటే ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అయ్యయ్యో అని చెప్పేసి అనుకుంటుంటుంది. ఇంకొకసారి నా కళ్ళ ముందు కనిపించకూడదు, ఈమె కేవలం ఇక్కడ పని మనిషి మాకు కూడా కాదు, ఇక్కడ తను నీ మనిషి అమ్మ అని చెప్పేసి అంటుంది. అయితే పొలమారితే చచ్చిపోతానా అంటే అమ్మగారు ప్లీజ్ అలా అనకండి అని అంటుంది. మంచి చెడు చెప్పొద్దు నాకు నువ్వు అని ఇంకా మామూలుగా తిట్టి పంపించేస్తుంది అనమాట. ఈ లోపు వీళ్ళ అన్నయ్య వచ్చి అక్కడ జరిగిన విషయం అంతా చెప్తాడు. హీరో ఎవరు, మన మనీష్. అయితే మనీష్ ఏమంటాడంటే ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ అటు అమ్మమ్మ ఇటు మావయ్య కలగలిసి పెద్ద యుద్ధమే చేశారంటే ఈ రాకి కోపం వచ్చేస్తూ ఉంటది అనమాట. ఎందుకనంటే వెళ్ళిపోయింది కదా, వీడి బుద్ధి వేరే బుద్ధి కదా. అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అంజలి అని చెప్పి బాధపడుతుంటే ఎందుకు నన్ను అంత బాధపడుతున్నావు అంటే లేదు నానమ్మ మీద బెంగ, నాకు మా నానమ్మ మీద బెంగ అంటే బెంగేం లేదులేరా, యాక్చువల్లీ మావయ్య మన ముగ్గురిని కూడా అక్కడికే వచ్చేయమన్నాడు అంటే పద వెళ్ళిపోదాం బట్టలు సర్దే అంటే అదేంట్రా అలా మాట్లాడతావు, తర్వాత వీక్లీ వన్స్ వెళ్దాంలే అనేసి సర్దు మణిగేలా చేస్తాడన్నమాట. ఈ లోపు ఏమవుతుందంటే పాపం పొద్దుటి నుంచి అవే బట్టలు వేసుకుని ఉంటది ఈ అంజలి. అదే బట్టలతో పని చేస్తుంది, అదే బట్టలతో ఉంటుంది, ఒకటే జత పాపం. అయితే ఇంకా అదే బట్టలతో పడుకుంటుంటే వాళ్ళ నానమ్మ అంటుంది ఒక్క నిమిషం ఆగమ్మ నువ్వు అని వాళ్ళ పెద్ద మనవరాల్ని పిలుస్తున్నాం. ఎందుకు అమ్మమ్మ పిలుస్తున్నావు అంటే ఒక్క నిమిషం ఆగమ్మ అని చెప్పి పిలిచి అక్కకి నీ నైట్ ఇవ్వు అంటే అక్కేంటి అక్క, అది ఏమన్నా అది పని మనిషి, నా సొంత అక్క ఏంటి, అయినా ఏంటి ఏమి ఇవ్వాలి అంటే నైట్ ఇవ్వండి నా దగ్గర లేదు అంటుంది. అంటే చూడవే నీ దగ్గర 60 ఉంటాయి, నువ్వే ఎతకడానికి బతుకం అది ఇది అంటే సరే అని చెప్పి పాపం ఇస్తున్నాను. సరే రా అంటుంది. తన వార్డ్రోబ్ లో అన్ని కాస్ట్లీ బట్టలు ఉంటాయి, పైగా అంటుంది ఈ బట్టలు వేస్తే ఇది ఇంకా అందంగా కనబడుతుంది, దీనికి నేను ఇవ్వను అని చెప్పేసి అంటుంది. అయితే ఈమెమో అంటే ఎంత కాదనుకున్నా చెల్లే కదా, ఇంకా అలా చెల్లికేసి అలా చూస్తూ ఉంటుంది అనమాట. అంటే తన చెల్లి తన తమ్ముడు ఇట్లాగా అనుకుంటూ ఉంటుంది. అయితే ఈ లోపు ఏమవుతుందంటే ఆగు మా అమ్మ రూమ్కి వెళ్ళి తీసుకొస్తాను అన్నాం, కానీ ఇంకా సూపర్ హ్యాపీ అయిపోతుంది. అంటే చెల్లి బట్టలు వేరు అమ్మ బట్టలు వేరు కదా, అమ్మ బట్టలు వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎవరికి మనకే మన అమ్మ బట్టలు వేసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. అయితే ఈ లోపు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ నైట్ ఒకటి కావాలి అంటే అక్కడ తీసుకోండి, తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది కంప్యూటర్ లో. అయితే తీసుకోండి తను వెతికి ఒక నైటీ పడేస్తుంది అనమాట. ఇంకా అంజలి ఆనందం ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకా మా అమ్మ నైటీ అని మురిసిపోతూ ఉంటుంది, ఆ నైటీని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా స్వర్గమే అన్నమాట తనకు ఆనందం. అయితే ఈ లోపు ఏమవుతుంది, వాటర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈవిడ కూడా వస్తుంది. అమ్మ
యాక్చువల్లీ వాళ్ళ అమ్మకి తెలియకుండానే వాళ్ళ చెల్లి బబిత ఇచ్చిందన్న విషయం తెలుసు అంజలికి. అమ్మో వాళ్ళ అమ్మ చూసేసిందని చెప్పేసి వెనక్కి తిరిగి అలాగా దండం పెట్టుకుంటూ ఉంటే ఈ లోపు టచ్ చేసి చూసేసరికి షాక్ అయిపోతుంది. ఇదేంటి నా నైటి నువ్వు వేసుకున్నావు అని చెప్పేసి షాక్ అయిపోయి బబిత బబిత అని పిలుస్తూ ఉంటది. ఏంటమ్మా ఏమైంది అంటే, నీకు అసలు గుర్తుందా, ఎవరికి ఏమి ఇచ్చావో అర్థమవుతుందా నీకు అనేసి అంటే, నిన్ను అడిగే కదమ్మా ఇచ్చాను అంటుంది. అయితే ఈ లోపు అంజలి అంటుంది నన్ను క్షమించండి అమ్మా అంటే, ఏయ్ మాట్లాడకు నువ్వు అనేసి అంటుంది అనమాట. అయితే ఇంత కోపంగా ఉంది కాబట్టి ఒక పెద్ద మలుపు తిరగాల్సిందే సీరియల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్.